హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునాన వ్లాగ్స్. ఈరోజు అయితే మండే. ఆల్రెడీ పూజ అన్నీ అయిపోయినాయి. 8 o'clock అవుతుంది పూజ. ఇదంతా పోయింది అనుకుంటున్నారా? సాంబ్రాన్ వేసిన, ఇల్లంతా క్లీన్ చేసేసిన. ఇగో సోమవారం పూజ అయితే ఇట్లా ముగిచ్చేసిన అనమాట. ఇక్కడైతే ఈరోజు మా హస్బెండ్ది సెకండ్ షిఫ్ట్, సో టిఫిన్ చేయాలి. పొంగల్కి అయితే రెడీగా పెట్టేసిన అనమాట. ఇంకా చట్నీకి శనగింజలు వేయించి పక్కన పెట్టేసేయాలి. అవి చల్లగా లోపల ఇది అయిపోతుంది. దీన్ని తిరగపాత వేసేస్తే రెడీ అయిపోయినట్టే. 8:45కి మా హస్బెండ్ వెళ్ళేది. ఈరోజు పునానికి వేరే స్కూల్ లేదు, సో వాళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తున్నారని చెప్పి ఈ వీక్ అంతా స్కూల్ ఉంటుందో లేదో తెలియదు. 3 days అయితే ఉండదని చెప్పినారు. మళ్ళీ ఫోన్ చేస్తాం మేము ఎప్పుడు స్కూల్ ఉంటుందో అని చెప్పినారు. సో పునాన్ని కూడా ఇంట్లోనే ఉంటుంది. ఈరోజు ఎట్లా గడుస్తుందో చూడాలి. ఇప్పుడు టైం అయితే 9:30. మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయినారనమాట. చిన్న పాపను కూడా పడుకోబెట్టేసిన, సెర్లాక్ దాపించిన. మామూలు ఈ పాపకి పౌడర్ పాలు అయితే అస్సలు కడుపులో కొంతసేపు కూడా ఉండడం లేదనమాట. 20 minutesకి ఒకసారి ఏడుస్తూనే ఉంటుంది అనమాట ఫీడింగ్ కోసము. సో అందుకని ఇంకా 5th month పడుతుంది కదా, ఇంకొక 4 days ఉంది 5th monthకి. అందుకని చెప్పి నేనైతే సెర్లాక్ కొంచెంగా అలవాటు చేస్తున్నా. అది కూడా ఎట్లా అంటే ఫుల్ వాటర్ లాగా కలిపి అది పాలల్లో పోసి తాకేస్తుంది అనమాట. ఇగో ఇప్పుడే కంప్లీట్ చేసి ఇక్కడ పెట్టి పడుకోబెట్టినా అనమాట ఆ పాపకి. ఇది పెడతాను రైస్ ఫ్లేవర్. ఫస్ట్ అయితే పునాన్నవికి కూడా ఇట్లే చేసిన అనమాట. ఫస్ట్ ఒక్కొక్క పాలాడి దాపించి, అంటే పాలాడి సైజ్ కూడా చిన్నదే, ఇంత ఉంటుంది. సో ఇంత దాంతో ఒక్కటి దాపించి అలవాటు చేసిన. అది కూడా 2 days once, ఎందుకంటే అరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి కదా, పిల్లల కంఫర్ట్ చూసుకోవాలి కదా. అందుకని ఒకరోజు తాపించి ఒకరోజు గ్యాప్ ఇచ్చిన. అట్లా 2 days ఒక్కొక్కటి పోసిన అనమాట. తర్వాత బాగానే ఉంది, కడుపు నొప్పి అట్లా ఏమైనా ఉంటే ఏడుస్తుంది అని చెప్పి తెలుస్తుంది కదా మనకి. సో అట్లేం లేదు. మళ్ళీ కొంచెం 2 ఇంక్రీజ్ చేసిన అనమాట. ఇప్పుడు ఒక 3-4 తాపిస్తే కొంతసేపు సైలెంట్గా పడుకుంటుంది అనమాట. ఊపేసేపు పడుకుంటుంది. ఊపేది వదిలేసినామంటే లేసేస్తుంది అనమాట. పడుకోండి స్టైల్ చూడండి. పునర్నవి అయితే బ్రష్ కూడా చేసిందా, ఇంకా అవి సర్ది పెట్టుకుంటుంది అనమాట. నైట్ తెచ్చుకునింది అవి. ఇప్పుడైతే పునర్నవి బ్రష్ చేయించి పొంగల్ తింటావా అంటే వద్దంట. ఏం కావాలి నైనా? ఏం కావాలి నీకు? ఆమ్లెట్ వేసి ఇవ్వాలంట. ఆమ్లెట్ వేసి ఇచ్చి పునర్నవి కొంతసేపు బ్రష్ చేసి కొంతసేపు ఆడుకుంటుంది. తర్వాత అయితే తినిపించేస్తాను నేను. కొంచెం పొంగలు కొంచెం ఆమ్లెట్ తింటుంది. ఇంకా చూడాలి. ఈ పిల్లలు వేస్తానంటే ఇంకా 10-10:30కి అంతా స్నానం చేయించాలి. పైపు గలీజ్ అయిపోయిందా? కడగదాంలే. నువ్వు కడగలను కదా, మళ్ళీ నాకు ఫిష్ కావాలా, ఫిష్కి మమ్మీ ఇలా అంటావు. కడిగితే కదా నీట్గా చూసుకుంటే కదా. మీ మేడం పేరు ఏం పేరు? అనూష. ఇంకో మేడం పేరు గోవిందమ్మ. నిన్నంతా గోవింద అంటివే. ఏం పేరు? అనూష అతి చేస్తే ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? కోపం వస్తే ఏం చెప్తుంది? పునర్నవికి అయితే స్కూల్ ఉందని చెప్పి ఫోన్ చేసినారు ఇప్పుడే. సో తినేసింది. చిన్న పాపనైతే ఆడ పడుకోబెట్టిన. ఆ పాపకి పాలు కలిపేదానికి అని చెప్పి వేడి నీళ్ళు కాబట్టి పెట్టిన. టైం అయిపోతుంది ఆల్రెడీ. టైం 10:30 అవుతుంది. పునర్నవికి జస్ట్ డ్రెస్ వేసి పంపించేస్తాను. మళ్ళీ స్నానం చేపిస్తాయి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత. 3 o'clock వచ్చేస్తుంది కదా, 3:30కి అట్లా. అప్పుడు ఇప్పుడైతే పొంగల్ తినేసింది, ఒక ఆమ్లెట్ తినింది. ఇప్పుడైతే వెళ్తుంది. అక్కడే అన్నం పెడతారు కాబట్టి సమస్య లేదు, బాక్స్ అవి ఇవి అని. చిన్న పాపకి అయితే పాలు కలుపుకొని ఎత్తుకొని పోవాలి ఇప్పుడు ఆ పాపను కూడా. ఇంకా ఏమేమి చేస్తానో తీస్తాను. ఇప్పుడైతే పునర్నవిని వదిలేసి వచ్చేసిన అనమాట స్కూల్కి. 10:45 అవుతుంది టైము. 10:10కి ఏమో బయలుదేరిన. కావేరక్కల ఇంట్లో చిన్న పాపను పడుకోబెట్టేసి పునర్నవిని వదిలేసి వచ్చిన. ఇప్పుడైతే ఈ పాప
పాలు తాగుతుంది. ఇంకా స్నానం చేయించాలన్నమాట. ఆయిల్ మసాజ్ చేయించి స్నానం చేయించిన తర్వాత ఈరోజు కావేరమ్మకి ఏదో పని ఉందంట. అందుకని చెప్పి జిల్లా బాలభవన్కి పోదాము అని చెప్పింది. అందుకని సరేలే వస్తానులే అని చెప్పిన. ఇంకా ఆ పని ముగించుకొని వచ్చేసరికి పునర్నవికి స్కూల్ టైం అవుతుంది. ఒక 2 hours ఉంటుంది అంతే. 3 o'clockకి పునర్నవి వస్తుంది. 3:30కి. ఆ టైం వరకు కావేరక్కల ఇంట్లోనే ఉండి పునర్నవిని పిలుచుకొని వచ్చేయాలి ఒకటేసారి. ఎందుకంటే మా హస్బెండ్కి సెకండ్ షిఫ్ట్ కాబట్టి నైట్ 8 o'clock వస్తారు. పిల్ల నేనే పిలుచుకురావాలి కాబట్టి కావేరక్క పిలుచుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టింటుంది. ఒకవేళ ముందుగా వచ్చేస్తే మేము, లేదంటే లేట్ అయ్యేటంటే నేను ఆడే ఉండి ఇంటికి పిలుచుకొని వస్తాను అనమాట. ఇవన్నీ సర్దాలన్నమాట. అన్నీ అట్లే పట్టేసి వెళ్ళిపోయిందనమాట పునర్నవి. ఇప్పుడు ఇవన్నీ సర్ది ఈ పిల్లకి స్నానం చేయించి నీళ్ళు పోసేసి కొంతసేపు పడుకోబెట్టి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఆఫ్టర్నూన్కి ఫుడ్ అంతా రెడీ చేసేసి బయలుదేరాలన్నమాట. పునర్నవి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. వచ్చి రచ్చ చేస్తుంది. నేను కావేరక్క కోసం అని చెప్పి బయట పని మీద పోయినా చిన్న పాపను ఎత్తుకొని. ఇప్పుడే వచ్చినాను అనమాట. టైం 4:30 అవుతుంది. పునర్నవి స్కూల్ నుంచి పిలుచుకొచ్చింది కూడా కావేరక్కనే. ఇప్పుడు ఈ పని పట్టింది. పునర్నవి బుక్కులన్నీ విరిపడేసింది. నేను ఆ పాపని చూసుకునేదా, ఇవన్నీ పనులు చేసేదా, ఇంకా వంట చేయలే. ట్యాబ్ బాయ్, ట్యాబ్ మీద కాలు పెట్టి ఎత్తు. ట్యాబ్ ఫస్ట్ పైన పెట్టి. దీడెవరే, ఎవరు వాడు? అంటుంది. ఎవరు వాడినైనా నీ బిడ్డేనా? నువ్వు ఈరోజు స్కూల్కి వింటవా? ఏం చెప్పించరే? ఏం తింటావు స్కూల్లో? నైట్కి అయితే ఇంకా వంట కూడా చేయాలన్నమాట. పిల్లల్ని పట్టుకొని చేయాలి. మా హస్బెండ్ 8కి వస్తాడనమాట. మళ్ళీ చేసి తినేసరికి లేట్ అయిపోతుంది, పాత్రలు విరగడగాలి కాబట్టి. సో అందుకని నేనైతే 6:37కి అట్లా ప్రాసెస్ స్టార్ట్ చేసాను. ఎందుకంటే ఒక పక్క వీళ్ళని చూసుకుంటా చేయాలి కాబట్టి చాలా కష్టమవుతుంది, చాలా టైం పట్టేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పి 6:30కి స్టార్ట్ చేస్తాను అనమాట. మెంతి నాకంతా నీట్గా ఇడిపించాలి. అందుకని చెప్పి చూద్దాం ఎంత టైం అవుతుందో, ఏం చేస్తాను, ప్రాసెస్ ఎట్లా అనేది నా టైప్లో అంటే నా స్టైల్లో కూడా ఎట్లా చేస్తాను అనేది చూడండి. ఒక్కో స్టైల్లో చేస్తారు కాబట్టి. ఏమేమి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా? అందుకే మీకు పొల్లున వస్తుంది. ఇది తిని అట్లా చేయకూడదు. పునర్నవి పండ్లు చూడండి, చాక్లెట్లు తిని ఎట్లా అయిపోయినాయి, ఎలక పండ్లు అయిపోయినాయి. ఇప్పుడు టైం 5:45. పునర్నవి జెమ్స్ తింటాను. ఈ పాప ఈ బొమ్మను చూస్తూ ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఉండాలా. ఇంకా నేను వంటకు ప్రిపరేషన్ చేయాలా. పునర్నవి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. వచ్చి రచ్చ చేస్తుంది. నేను కావేరక్క కోసం అని చెప్పి బయట పని మీద పోయినా చిన్న పాపను ఎత్తుకొని. ఇప్పుడే వచ్చినాను అనమాట. టైం 4:30 అవుతుంది. పునర్నవి స్కూల్ నుంచి పిలుచుకొచ్చింది కూడా కావేరక్కనే. ఇప్పుడు ఈ పని పట్టింది. పునర్నవి బుక్కులన్నీ విరిపడేసింది. నేను ఆ పాపని చూసుకునేదా, ఇవన్నీ పనులు చేసేదా, ఇంకా వంట చేయలే. ట్యాబ్ బాయ్, ట్యాబ్ మీద కాలు పెట్టి ఎత్తు. ట్యాబ్ ఫస్ట్ పైన పెట్టి. దీడెవరే, ఎవరు వాడు? అంటుంది. ఎవరు వాడినైనా నీ బిడ్డేనా? నువ్వు ఈరోజు స్కూల్కి వింటవా? ఏం చెప్పించరే? ఏం తింటావు స్కూల్లో? ఏమేమి
డబ్బులు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా? అందుకే మీకు పొల్లు వస్తుంది. ఇది తిని అట్లా చేయకూడదు. పునర్ నువ్వు పండ్లు చూడండి, చాక్లెట్లు తిని తిని ఎట్లా అయిపోయినాయి, ఎలక పండ్లు అయిపోయినాయి. ఎవరు వాడు? అంటుంది. ఎవరు వాడినైనా? నీ బిడ్డేనా? నువ్వు ఈరోజు స్కూల్కి వింటవా? ఏం చెప్పించరే? ఏం తింటావు స్కూల్లో? నైట్కి అయితే ఇంకా వంట కూడా చేయాలన్నమాట. పిల్లల్ని పట్టుకొని చేయాలి. మా హస్బెండ్ 8కి వస్తాడనమాట. మళ్ళీ చేసి తినేసరికి లేట్ అయిపోతుంది, పాత్రలు వెరగడగాలి కాబట్టి. సో అందుకని నేనైతే 6:30, 7కి అట్లా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక పక్క వీళ్ళని చూసుకుంటా చేయాలి కాబట్టి చాలా కష్టమవుతుంది, చాలా టైం పట్టేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పి 6:30కి స్టార్ట్ చేస్తాను అనమాట. మెంతి నాకంతా నీట్గా ఇడిపించాలి. అందుకని చెప్పి చూద్దాం ఎంత టైం అవుతుందో, ఏం చేస్తాను, ప్రాసెస్ ఎట్లా అనేది నా టైప్లో అంటే నా స్టైల్లో కూడా ఎట్లా చేస్తాను అనేది చూడండి. ఒక్కో స్టైల్లో చేస్తారు కాబట్టి. ఏమేమి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా? అందుకే మీకు పొల్లు వస్తుంది. ఇది తిని అట్లా చేయకూడదు. పునర్ నువ్వు పండ్లు చూడండి, చాక్లెట్లు తిని తిని ఎట్లా అయిపోయినాయి, ఎలక పండ్లు అయిపోయినాయి. ఇప్పుడు టైం 5:45. పునర్నవి జెమ్స్ తింటాను. ఈ పాప ఈ బొమ్మను చూస్తూ ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఉండాలా. ఇంకా నేను వంటకు ప్రిపరేషన్ చేయాలా. సరేలే కానీ మమ్మ ఫ్రెండ్ ఎవరు? మమ్మ ఫ్రెండ్ ఎవరు? ఎవరు ఈ అంటే? అట్లంటే ఈయన ఏంది? ఇల్లి ఈశ్వరమ్మ. ఇట్లా పట్టు మళ్ళా. ఈశ్వరమ్మ గుండు. చూడండి, అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ పాప అయితే ఫుల్గా ఏడుస్తుంది అనమాట. కొంచెం అయితే ఫీడింగ్ ఇచ్చిన. పునానివి చూడండి పాపము మా అమ్మకి ఎంత హెల్ప్ చేస్తుంది కదా నైనా. బఠానీలన్నీ ఇడిపిస్తుంది, సగం ఎర్రగడ్డ పొట్టు ఇడిపించి అని చెప్తే ఫుల్ ఎర్రగడ్డ సగం ఇడిపించేసి డస్ట్బిన్లో వేసేసి, డస్ట్బిన్ కూడా తెచ్చి పెట్టుకునింది అనమాట పక్కనే. మెంతి పులావ్ చేసేదానికి అని చెప్పి అన్నీ తెచ్చి ఆడబెట్టిన నేను. ఒలుస్తుంది ఇప్పుడు పునర్ కదా నైనా. ఎంత హెల్ప్ చేస్తావు మా అమ్మకి? చేస్తావా? నువ్వు మా అమ్మ బిడ్డేనా? ఐ లవ్ యూ బంగారి. థ్యాంక్స్ అంటారా? ఐ లవ్ యూ టూ అంటారా? మళ్ళా నువ్వేం చెప్తానవా? ఓకే డన్. ఒక పాట పాడు. ఒక్క పాట. కాకినాడ. ఈ రకచ్చి చూడండి, ఒక్క నిమిషం ఊరికే ఉండదు, ఏమీ చేసుకొనిదు. తినేది ఎట్లా మా అమ్మ మేము పొద్దు 24 గంటలు నీ దగ్గర కూర్చోంటే. మన చూడు, నిన్ను కాదులేమ్మో, నిన్ను కాదులేమ్మో, అన్నీ తెలుసు దీనికి. చిన్న చిన్న నాటకాలు ఎచ్చుంది ఇది. అట్లా
కరెక్ట్ టైంకి పల్లవి వచ్చిందనమాట. ఇప్పుడు అందుకని పల్లవి కొంచెం మెంతాకి ఇడిపించింది. ఇప్పుడు పల్లవి నీ పాపను పట్టుకోమని చెప్పి నేను రైస్కి టకటక తిరగబాత వేసేసి కుక్కర్ మూత పెట్టేసినానంటే అయిపోయి. పాపకు వేరే పాలు అయిపోయినాయి. సో హాట్ వాటర్ కూడా కాంచి ఫస్ట్ ఇలా పెట్టేసి అవి చల్లగా అవుతుంటే నేను తిరగబాతకి వేసుకునేసి వస్తా. అది ఓకే. పల్లవి అయితే పాపని నిద్రపేసింది అనమాట, పడుకునేసింది. పల్లవి అయితే పాపని నిద్రపేసింది అనమాట, పడుకునేసింది. ఉయ్యాలు వేసేసిన. ఏయ్ కాళ్ళుది ఏమి మా పునర్నవి అయితే ఏదో ఆ పాప లక్షిత అంట, ఎప్పుడు రోజు ఆడిస్తుంది అనమాట. ఈడొక లక్షిత ఆడొక లక్షిత, ఇద్దరు లక్షితాలని ఆడిస్తుంది కదా నైనా. మా హస్బెండ్ వచ్చే టైం అయిందనమాట. మెంత పలావ్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది మెంత పలావు. సో స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. తిన్న తర్వాత మా హస్బెండ్ చెప్తాడు బాగుందని, ఎందుకంటే మా హస్బెండ్కి ఇష్టం మెంత పలావు. సో అందుకనే చేసిన. ఓకే, ఈ వీడియో ఇంతటితో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.